ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. దోమలు ముఖ్యంగా తమ గుడ్లను ఉత్పత్తి చేయడానికి మనుషుల రక్తంలో ఉన్న ప్రోటీన్లను ఉపయోగించుకుంటాయి. అందుకే ఆడదోమలు మనుషులను కుడతాయి. అయితే చాలా మంది తమను దోమలు ఎక్కువగా కుడతాయని తెగ బాధపడుతుంటారు. అసలు దోమలు కొంతమందినే ఎందుకు ఎక్కువగా కుడతాయంటే దోమలు మనుషుల వద్ద కార్బన్ డయాక్సైడ్ ను గుర్తిస్తాయి. ఎవరైతే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ను వదులుతారో వారిని దోమలు కుడతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అధిక జీవక్రియ రేటు కలిగిన వ్యక్తులను ఎక్కువగా దోమలు శరీర వెచ్చదనానికి ఆకర్షితులవుతాయి. శరీర ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువగా ఉన్న వ్యక్తులు దోమల వల్ల ఆకర్షించబడతారు. కాబట్టి వారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయి. ఇది కొన్ని పరిశోధనలు దోమలు కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్న వారిని ఎక్కువగా కుడతాయని వెల్లడించాయి. ఓ పాజిటివ్ ఉన్న వారిని ఇతరుల కంటే ఎక్కువగా దోమలు కుడతాయి. బలమైన సువాసనలు దోమలను ఆకర్షిస్తాయి. ఎక్కువ ఘాటైన పర్ఫ్యూమ్లు, డియోడ్రెంట్లు ఉపయోగించే వారిని కూడా కుడతాయి. ఎలాంటి ఘాటైన వాసన వచ్చినా దోమలు వారిని కుడతాయి. ముదురు రంగు బట్టలు వేసుకున్న వారిని, ఎక్కువ చెమట పట్టి చెమట వాసన వచ్చే వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఇక బీర్ ఎక్కువగా తాగే వారిని కూడా కుడతాయి. కొంతమంది వ్యక్తులు జన్యురీత్యా కూడా దోమలకు బాగా ఇష్టమైన వారిగా ఉంటారు. అలాంటి వారు కూడా దోమకాటుకు గురవుతారు. నీటి వనరుల సమీపంలో తేమతో కూడిన వాతావరణంలో ఉన్న వారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయి.